నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో రీసెంట్గా జేఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని చేశాను. జేఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామంది ఎక్కువ మంది సరిగ్గా రాయలేకపోయారు. అఫ్కోర్స్ తన ప్రాబిలిటీ తక్కువే ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి రాయకపోవడానికి అవకాశం ఉంటుంది. అది ముందు నుంచి మనం చెప్పుకున్నట్టుగానే. అన్ఫార్చునేట్గా ఎవ్రీ టైం నేను చెప్పినట్టుగానే ఈవెన్ మాక్ టెస్ట్లో 60, 70, 80 కూడా రానటువంటి విద్యార్థులు కూడా ఏదో వస్తుందని చెప్పి ఆశ పెట్టుకుని ఏదో లాటరీ గేమ్ తగ్గుతుంది కదా అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ చివరి వరకు ట్రై చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 80 లేకపోతే 90, 100 సంథింగ్ ఈ టైప్ ఆఫ్ స్కోర్లు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఈవెన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ అంటే మాక్ టెస్ట్లో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఉండదు. ఈవెన్ అక్కడ 50%, ఈవెన్ 40% మార్క్స్ కూడా రానటువంటి వ్యక్తులు కూడా చివరిదాకా ట్రై చేసి మిగతా ఆప్షన్స్ ఏది ఎక్స్ప్లోర్ చేయకుండా మొత్తం కెరియర్ పరంగా డ్యామేజ్ చేసుకున్నటువంటి వైన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఎమోషన్ అనేది ఎక్కువగా మేజర్ ప్లే చేస్తుంది. తగులుతుంది వచ్చేస్తుంది అనుకుని మిగతావి నెగ్లెక్ట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా నేను అబ్జర్వ్ చేశాను. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది అదే చెప్తున్నారు. మాకు ఎన్ని వచ్చినారు బాబు అంటే 70, 80 వచ్చినాయి సార్. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే అన్నీ వస్తున్నాయి. మరి ఎందుకు నువ్వు ట్రై చేసావంటే ఏమో సార్ లాటరీ ఏమైనా తగులుతుందేమో అనుకున్నాను సార్, నేను తెలిసి కూర్చొని వచ్చేస్తాను అనుకున్నాను అంటారు. సరే, అనుకోవడంలో ప్రిపరేషన్ అవడంలో తప్పలేదు, కానీ బట్ ఆల్టర్నేటివ్ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎటు కానీ ఇబ్బందికి వచ్చే పరిస్థితి ఎక్కువ మంది పిల్లల్లో కనపడుతుంది. ఎందుకంటే సక్సెస్ రేట్ ఆర్లీ 2-3% ఉంటుందండి. ఈవెన్ కొంచెం మంచి బ్రాంచెస్ ఏదైనా సిఎస్ లేకపోతే ఈసీఓ లేకపోతే కొంచెం బెటర్గా ఉన్న బ్రాంచెస్ సరే ఇప్పుడంటే మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ లాంటిది కొన్ని కలుపుకున్నా కూడా మేజర్గా అన్ని సీట్లు మనకు ఉండవు కాబట్టి. సో ఒకసారిగా రాయినటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది అన్న పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే 12th మీద ఫోకస్ పెంచండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే 12th 8% నెగ్లెక్ట్ చేయకండి. బోర్డు స్కోర్స్ ఉన్నట్లయితే కొంచెం బెటర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే జేఈకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలామంది సూట్ కారండి. సో ఇది రాకపోతే బిట్ శాట్ వస్తుందని అడుగుతాడు. బిట్ శాట్ కూడా నాలెడ్జే ఉంటుందండి. బిట్ శాట్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జేఈలో జస్ట్ నేరోగా మిస్ అయ్యి లేదా బ్రాంచ్ ఎన్ఐటీలో ఆ బ్రాంచ్ రాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేకపోతే ఐఐటీస్లో ఆ బ్రాంచ్ రాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు సిఎస్ ఎలక్ట్రికల్ దాంట్లో ఉంటారు తప్ప ఇక్కడ అసలు కంప్లీట్గా అసలు జేఈలో కనీస మార్కులు కూడా రాకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్కి బిట్ శాట్లో వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ అండి. ఎందుకంటే ఏదైనా ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. సో అందు గురించి ఏంటంటే మీ మార్కులు ఎన్ని వచ్చినది ఒకసారి అసెస్మెంట్ చేసుకుని మీ మార్క్ టెస్ట్లో ఎన్ని వచ్చినది ఇంపార్టెంట్ యాక్చువల్గా రియల్ జేఈ మెయిన్స్లో కంటే కూడా. దాన్ని బట్టి బిట్ శాట్ కానీ ఏదైనా అవకాశం ఉందో చూసుకుని ఒక నిజంగా మనకు పాసిబిలిటీ ఉందా అని ఏదైనా క్లారిటీ వచ్చినట్లయితే కొంచెం తెలివి ఉన్నవాడు ఎవడో బుర్ర ఉన్నవాడు ఎవడో దగ్గర ఎవడో రోడ్డు మీద ఉన్నవాడు ఎవడో బిఏ బ్యాచ్లు ఉంటారు కన్సల్టెంట్స్ వాళ్ళు కాకుండా కొంచెం మీకు మీరే మార్క్ టెస్ట్లో మీకు ఎన్ని వచ్చినాయి లేకపోతేనేమో బేరోజు వేసుకుని ఐజర్ ఎగ్జామ్ కానీ నైజర్ ఎగ్జామ్ కానీ ఐఎస్ఈఎస్ ఎగ్జామ్ కానీ లేకపోతే బిట్ శాట్ కానీ లేకపోతే కామెట్కి ఎగ్జామ్ కానీ ఐఎస్ఐ కానీ సిఎంఐ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామ్స్ నిజంగా సూట్ అవుతామో లేదనేది జడ్జ్ చేసుకోవాల్సినటువంటి టైం. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ ఎగ్జామ్కి మీరు సూట్ అవుతారో లేదు మ్యాథ్స్ బాగా నాకు ఎక్కువ వస్తున్నాయి జేఈలో 100 మార్క్స్కి నాకు 60-70 మార్క్స్ మ్యాథ్స్ వస్తున్నాయి లేకపోతే నేను బెటర్గా చేయగలను అనుకున్నప్పుడు 3-4 months ఐఎస్ఐ లాంటి ఎగ్జామ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్నది సపరేట్ ప్లానింగ్. లేదా బిట్ శాట్గా ఏమైనా చేయాలా ఏంటి ఎలా చేయాలి ఏంటి అది కూడా వస్తుందా అదని కరెక్ట్గా గెస్ చేయగలిగి ఉంటే తెలివినాడు. అదేంటి సార్ మీరు డిస్కస్ చేస్తారంటే ఇప్పుడు దాకా జరిగింది అదే జరిగింది కదా, ఎంకరేజ్ చేసినంత మాత్రం మీరు కొట్టేయలేదు కదా ర్యాంకులు ఏమైనా. ఎంకరేజ్ చేస్తే ర్యాంకులు కొడతారంటే ప్రతి ఒక్కటి రోజు మోటివేషన్ స్పీకర్లు రోజు పొద్దున్న సాయంత్రం ఒకటి పెట్టుకుని మీరు మోటివేషన్ చేయించుకోవచ్చు. ఎంకరేజ్ చేస్తే వల్ల రాదండి. ఎబిలిటీ బట్టి మనకున్న పాస్ట్ ఎబిలిటీ బట్టి మనం ఎంత సిన్సియర్గా లాస్ట్ వర్క్ చేసామని 9th, 10th ఎంత సిన్సియర్గా చదివాము 11th, 12th ఎంత సిన్సియర్గా చదివాము అన్నదే ఫ్యాక్టర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప ఇక్కడ ఎమోషన్స్ లేదా ఎవరు మోటివేషన్ స్పీకర్ చెప్పాడు ఎవరు రోడ్డు పక్కన కన్సల్టెంట్ చెప్పాడు లేదా ఆడు చెప్తే ఇక్కడికి వచ్చింది ఇలాంటివి ఏమి ఉండవండి. మోటివేషన్ చేసి పంపించేస్తే అట్లాంటివి ఉండవు కాబట్టి అది రియల్గా కరెక్ట్గా జడ్జ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారు అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే చివరికి ఫైనల్గా ఎటుకోకుండా ఎంసెట్ రాసిన ఎంసెట్కి టైర్ 6 కాలేజీకి పోతారు మీరు. మరి అలా కాకుండా అది చూడండి నిజంగా ఎగ్జామ్కి ఏదైనా సూట్ అవుతారని మీకు అనిపించినా లేదంటే ఎవరో ఒకటి కొంచెం మీరు అసెస్ చేసుకోండి. మీ చుట్టాల్లో కానీ ఎవరైనా కొంచెం బాగా తెలివిన ఎవరైనా ఉంటే మార్క్ టెస్ట్లో మార్కులన్నీ పక్కన వేసుకుని ఈ సబ్జెక్ట్ వైపు చూసుకుని మీరు రాద్దాం అనుకున్న ఎగ్జామ్ ఏదైతే కొంతమంది ఐజర్కి సూట్ అయ్యే అవకాశం ఉంటుందండి. బయాలజీ ఇప్పటి నుంచి బయాలజీ చదవాలి అది. సో రిజర్వేషన్ ఏదైనా ఉంటే అప్పుడు ప్లానింగ్ వేరేగా ఉంటుంది. ఓబీసీ అయితే ఒక రకంగా, ఎస్సీ అయితే ఒక రకంగా, ఎస్టీ అయితే ఒక రకంగా ఉంటుంది. మీరు కెమిస్ట్రీ బాగా స్ట్రాంగ్గా ఉండి మ్యాథ్స్ వీక్గా ఉంటే ఎలా ప్లాన్ చేయాలి ఇదంతా సబ్జెక్ట్ వైజ్ మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో మీరు రాసి ఎగ్జామ్కు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మీరు ఇప్పుడు రాసిన దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి మీ మార్క్ టెస్ట్లో ఎన్ని ఉన్నాయి మీకు ఉన్న రిజర్వేషన్ ఏంటి మీకు టైం అవైలబిలిటీ ఎంత ఉంది ఇదంతా ప్లాన్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. అది యూజీడబ్ల్యూ 60-70 మార్క్స్ కూడా రాలేదు జేఈలో మార్కుల్లో కూడా లేవు. యూజీడబ్ల్యూ నాకు వచ్చేస్తుంది కదా నేను ప్రిపేర్ అవుతాను ఈ రోజు నుంచి చెప్పి స్టూడెంట్ నేను కౌన్సిలింగ్ వచ్చి అడుగుతాడు ఎక్కడ వచ్చేస్తుంది యూజీడబ్ల్యూ అంత ఈజీగా. జేఈలో 360 మార్కులు కూడా రాని స్టూడెంట్కి ఎందుకు వస్తుందంటే రాదు కదా. సో దానికి ఎనర్జీ పెట్టొద్దు. నా ఉద్దేశం ఇక్కడ డిస్కరేజ్ వేరే దానికి దేనికి పెట్టాలి ఎనర్జీ. సో 11th మార్కులు బాగున్నాయి, 10th మార్క్స్ బాగున్నాయి, 12th మార్క్స్ పెట్టుకుని దానికి సంబంధించిన కొన్ని మంచి మంచి కాలేజెస్ ఉంటాయి. అవి ఇప్పుడు అప్లై చేసుకుని చాలా మంది ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకున్నారు. సీట్లు కూడా చాలా మందికి వచ్చి ఉంటాయి. సో అవి అప్లై చేసుకునే అవకాశం ఏదైనా ఉంటే టైం అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నేను 12th మార్క్స్ సంబంధించినటువంటి కాలేజెస్ ఏదైనా మంచి కాలేజెస్ ఉంటే ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. అక్కడికి అది అవుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించింది ఈ మార్క్స్ బేసిస్ మీద ఏమైనా మనం అప్లై చేయగలిసిన ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇది అలా కాకుండా
ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా ఏంటి అన్నది అన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అంటే సడన్గా ఇప్పుడు నేను ఇది రాలేదు కాబట్టి నేను ఐపీ మ్యాట్ రాస్తాను, అది యూసీటీ రాస్తాను, ఎన్ఐటీ రాస్తాను, లేకపోతే ఇంకోటి ఎన్సీటీ రాస్తాను అని చెప్పి చాలామంది అంటున్నారు. అలా సడన్గా 2 ఏళ్ళు మీరు చదివేసి ఒక నెల 2 నెలలు చదివితే వచ్చే అవకాశాలు కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయండి. అది కూడా కొంచెం కరెక్ట్గానే మీరు బేరే చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ అంటే ఎమోషనల్గా మీరు ఆలోచించడానికి ఏమి ఉండదండి అక్కడ. అది కరెక్ట్గా చూసుకోవాలి. మీరు 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటే వస్తుందా, నేను 1 ఇయర్ చదువుతాను అంటారు. 1 ఇయర్ జేఈ లాంటి ఎగ్జామ్కి అసలు 1కి 100 సార్లు మీరు రివ్యూ చేసుకుని కరెక్ట్ జడ్జిమెంట్ చేసుకోవాలండి. ఎవడో యూట్యూబ్లో చెప్పాడు కదా లాంగ్ టర్మ్ తీసుకుంటే వచ్చేస్తుంది, నాకు 100 లాంగ్ టర్మ్లో ర్యాంక్ వచ్చింది అని చెప్పి యూట్యూబ్లోను లేకపోతే గూగుల్లోను లేకపోతేనేమో ఈ మోటివేషన్ స్పీకర్స్ లేకపోతే ఈ కన్సల్టెంట్స్ ఈ చదువు సంజయ్ రాని వాడు చదివితే టైర్ 6 కాలేజ్ వాడి కన్సల్టెంట్ మీకు. సో ఇలాంటి వాళ్ళు పాటు చేసేస్తున్నారు సొసైటీని. అలా 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 చేయకూడదండి. నిజంగా లాంగ్ టర్మ్కి వెళ్ళాలంటే మీరు మాక్ టెస్ట్లో ఎన్ని వచ్చినాయి, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు ఉన్న రిజర్వేషన్ ఎంత, రియల్ ఎగ్జామ్లో ఎన్ని వచ్చినాయి, మీకు టైం అవైలబిలిటీ ఎంత, మాకు లాంగ్ టర్మ్ అంటే 4-5 మంత్స్ ఉంటుంది జూన్ తర్వాత. ఇదంతా కరెక్ట్గా బేరేజ్ చేసుకుని మోస్ట్లీ 1 or 2% ఆఫ్ ది పీపుల్ తప్ప మిగతా వాళ్ళకి లాంగ్ టర్మ్ అనేది సూటబుల్ కాదు, చాలా రేర్గా అవుతుంది. అది ఎలా అవుతుంది అన్నది నేను చాలా వీడియోలో చెప్పానండి, మేబీ వినండి. అంటే ఎప్పుడు ఎవరు వెళ్ళాలి లాంగ్ టర్మ్కి ఎవరు వెళ్ళకూడదు అన్నది చాలా డీటెయిల్గా చెప్పాను నేను. దయచేసి అది వినండి, అది ప్లాన్ చేసుకుంటే మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్న అదర్ ఆప్షన్స్ పర్స్పెక్టివ్లో మీకు ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా మీరు బెటర్గా ఉండి టెక్నాలజీ సెక్టర్ని తట్టుకోలేను అని అనుకున్నట్లయితే మెడిసిన్కి వెళ్ళొచ్చండి అబ్రాడ్లో. ఎంపీసీ స్టూడెంట్స్ దే కెన్ గో ఫర్ మెడిసిన్ ఇన్ ది అబ్రాడ్. ఈవెన్ ఇండియాలో కూడా ఎడిషనల్ సబ్జెక్ట్ రాసి ఒక మెడిసిన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళొచ్చు. మెడిసిన్ జనరల్గా ఇండియాలో ఎంబీబీఎస్ నేను వద్దని రికమెండ్ చేస్తాను, బట్ స్టిల్ వెళ్ళాలనుకుంటే అవకాశం ఉందన్న విషయాన్ని నేను చెప్తున్నాను. సో మెడిసిన్కి వెళ్ళొచ్చండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు అడిషనల్ సబ్జెక్ట్ కింద ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్ ఎన్ఐఓఎస్ రాసి మీరు ఎలిజిబిలిటీ తెచ్చుకుని రాయొచ్చు. ఈవెన్ పైలట్కి వెళ్ళొచ్చా అని అడిగితే బైపీసీ స్టూడెంట్స్ లేకపోతే మిగతా స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ ఇట్స్ నాట్ ఎంపీసీ. వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏంటి, స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఏంటంటే పైలట్కి సంబంధించి వెళ్ళే అవకాశం ఉంది. లేదా ఎన్డీఏ ఎగ్జామ్ ఏదైనా మనం ప్రిపేర్ అవ్వగలమా, మనకున్న మెడికల్ స్టాండర్డ్ ఏంటి, మనకు ఉన్నటువంటి ఆ జీలు ఏంటి, మనకి నిజంగా సీరియస్నెస్ ఉందా, ఎంతవరకు ఉందా, అలాంటిది ఏదైనా ఉంటే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. అలాంటి ప్లాన్ చేయాలి లాంగ్ టర్మ్ లాంటి తప్ప జనరల్గా జేఈ లాంటి ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ అనేది 1-2 సార్లు 10 సార్లు మీరు ఆలోచించాలంటే అది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎంతోమంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. నేను కూడా 2 days బ్యాక్ ఎవరు వైజాగ్ నుంచి వచ్చారు. కేవీ స్కూల్లో చదివాడంటే 12th దాకా మామూలుగా చదివి తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్తే వస్తాను ఎవడో చెప్పాడంటే, ఎవడో 10 మంది కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే బొర్రబొద్దు లేనివాడు ఆడి దగ్గరికి వెళ్తే ఆడు చెప్పాడంటే ఎవడో వైజాగ్లో. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఎక్కడ వస్తుందిరా నీకు, అసలు 11th 12th నీకు సిబిఎస్ఈలోనే 70% రాలేదని నీకు జేఈ ఎందుకు వస్తుందిరా అని అంటే, లేదు సార్ వస్తుందని చెప్పాడు సార్ నాకు వేరే వాళ్ళు, అది వెళ్ళాను. ఇలా అంటే మీకు ఆశ ఉంది కదా అని పాజిటివ్ పాయింట్లు తీసేసుకోవద్దు. అలాగా అది పేరెంట్స్ అలా పాజిటివ్ పాయింట్లు తీసేసుకుంటున్నారు. ఇది మొత్తానికి అడిగి 1 year పోయింది, వేరే దానికి పనికి రాకుండా పోతున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా సెట్ చేస్తాం అట్లా. అట్లాగే కొంతమందికి జర్మనీలో డిప్లొమా లాంటి కోర్సులు ఉంటాయండి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇప్పుడు జేఈ రాదు, మనకు డబ్బులు లేవు, మార్కులు లేవు, అయినా ఏం చేయాలి? ఏదైనా జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుని జర్మనీ వెళ్ళడానికి అవకాశం ఉందా? స్విస్ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉందా? డిప్లొమా కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? సెమీ స్కిల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? అలాంటి ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలాగ ఎంసెట్ కాలేజీలోనూ లేకపోతేనేమో ఆ టైర్ 3 కాలేజీలోనూ జాయిన్ అయినా ఉపయోగం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీని తట్టుకుని నార్మల్గా అంత స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటే తప్ప వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లస్ మేబీ ప్రైవేట్ కాలేజీలో డబ్బులు కట్టే స్వామత కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఫ్రీగా వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 1 or 2 years పడుతుంది. అంత ఓపికగా నేర్చుకుని ఏదైనా మనం ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా అన్నది ఆలోచించవచ్చు. జనరల్ ఇంజనీరింగ్ అదని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అట్లాగే అదర్ అబ్రాడ్లో ఏదైనా అవకాశం ఉందంటే అబ్రాడ్ 2020 చాలామంది 12th అయిపోయిన తర్వాత అబ్రాడ్ ఏదైనా వెళ్ళే అవకాశం ఉందని ఆలోచిస్తారు. చాలా వరకు కొన్ని కంట్రీస్ డెడ్లైన్స్ అయిపోతూ ఉంటాయండి. 1 year గ్యాప్ తీసుకుని వెళ్ళటం వల్ల ఏపీస్ ఏమైనా రాసి కొంచెం ప్రొఫైల్ స్ట్రెంగ్తన్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఏపీస్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. యాక్చువల్గా 2026 మేలో రాసి ఎగ్జామ్స్ ఏవైతే ఏపీస్ ఉంటాయో దాని రిజిస్ట్రేషన్ డెడ్లైన్స్ కూడా అయిపోతుంది. దీన్ని చెప్పినా జనానికి అర్థం అవుతుందండి. అంత అయిన తర్వాత మనకి వస్తూ ఉంటారు. అది ఉపయోగం లేని పని. ఎందుకంటే అన్నీ చూసేసి రాకపోతే అప్పుడు వచ్చి చేతులు కట్టుకుని అమాయకుల్లాగా మళ్ళీ సాడ్ ఫేస్ కూడా కదా, మరి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చేతులు పెట్టుకుని అడుగుతూ ఉంటారు. సార్ ఇలా జేఈ మనం ట్రై చేసాం సార్, జేఈ ఎగ్జామ్ రాసాం సార్, ఇప్పుడు నేను యూఎస్ వెళ్దాం అనుకుంటాను సార్ అంటారు. అంటే అమాయకంగా అంటే తెలియకేం లేదు. వీడియో వింటారు అంతా వాళ్ళందరూ ఎవరికాడు బాగా మేధావేళ్ళు అందరూ అంటే వస్తా అనుకున్నాం సార్. కాదండి, అలా చేయకూడదండి. తెలివినోడు ఎప్పుడు అలా చేయకూడదు. అంటే ఈ వీడియో ఎవరైనా 11th విన్నట్లయితే ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇది మనకు వస్తుందా రాదా, ఇది ఓడిపోయే గేమా లేదా గెలిచే గేమా, లేదా అబ్రాడ్ వెళ్ళాలి, మన డబ్బులు ఉన్నాయి, మనకు డబ్బులు లేవా, స్కాలర్షిప్ పొద్దున వెళ్తాం, స్కాలర్షిప్ లేకపోతే వెళ్తామా, స్కాలర్షిప్ రాకపోయినా వెళ్తాం అన్నప్పుడు ఏ కంట్రీ వెళ్ళాలి, దానికి ఉండే ఎగ్జామ్స్ ఏంటి, దానికి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టాలి ఏంటి, ఇదంతా కూడా ఒక తీసుకోవాలండి. ఏ కంట్రీ వెళ్ళాలి, ఏషియన్ కంట్రీస్ వెళ్తావా, లేదా యూఎస్ వెళ్తావా, లేదా ఇంకోటి వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా, లేదా యూకే వెళ్తావా, సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఏదైనా ఇప్పుడు అంటే 2020 ఇంకా కొన్ని కంట్రీస్కి అవైలబిలిటీ ఉంటుందండి. ఆ కొన్ని కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంటే ఇమీడియట్గా మీరు ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్ళొచ్చు. ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి దాడి దగ్గరికి పోయి మళ్ళీ టైర్ 3 కాలేజీకి పోతూ ఉంటారు, టైర్ 6 కాలేజీకి. ఇది ఎందుకు చెప్పినా అర్థం అవుతుంది జనరల్కి. సో అలా చేయకండి. కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఉంటాయండి, మంచి ఎలైట్ కాలేజ్. ఇక్కడ కాలేజ్ మంచి కాలేజ్ సీట్ రాక అక్కడ గెలిచేది మనం. మళ్ళీ అక్కడ కూడా మంచి కాలేజ్ రాకపోతే డబ్బులు పెట్టి చదువుకోవడం ఎందుకు, వెనక్కి రావడం ఎందుకు. ఇలా పార్ట్ టైం జాబులు కావాలంటే యూకేలో 1 kilometer లైన్ ఉంది. ఇది పరిస్థితి మార్కెట్లో. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. సో అంతే తప్ప ఏదో గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసేసి గమ్ముని ఇన్స్పైర్ అయిపోవడం అలాంటిది మీరు చేయకూడదు. సో నెగిటివ్ ఎందుకు చెప్తున్నారంటే నెగిటివ్ విషయాలు తెలుసుకోవాలి. స్థలం కొనుక్కున్నప్పుడు నెగిటివ్ విషయాలు తెలుసుకునే కొనుక్కుంటావు కదా, ఇది కూడా అంతే కెరియర్కి సంబంధించి. కానీ చాలా ప్రీమియర్ కాలేజీలు, చాలా మంచి కాలేజీలు, చాలా హై క్వాలిటీ ఉన్న కాలేజీలు అబ్రాడ్లో చాలా ఉన్నాయి. సో అలాంటి కాలేజీల్లో
మనం ప్లాన్ చేసుకుని మేనేజ్మెంట్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే మెడిసిన్ లేకపోతే ఏదైతే ఉందో అలాంటి ప్లాన్ చేసుకుని ఎప్పుడు 2026కి వెళ్ళే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్టిల్ 2027కి అయితే ఇంకా ప్రాబ్లమే లేదు. 2027కి వెళ్ళాలంటే ఏపీ స్థాయిలో దాని రిజిస్ట్రేషన్ డెడ్లైన్స్ ఉంటాయి. మళ్ళీ ఐజీసీఎస్సీ ఉంటుంది, ఐజీసీఎస్సీ కూడా రాసే అవకాశం ఉంటుందండి, ప్రైవేట్గా రాసే అవకాశం ఉంటుంది. దాని డెడ్లైన్స్ కూడా ముందే అయిపోతాయి. సో ఇది కొంత ప్లాన్ చేసుకుని అబ్రాడ్కి సంబంధించి వేరే ఏ కోర్స్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది, డబ్బులతో వెళ్ళే అవకాశం ఉందంటే డబ్బులతో వెళ్ళే అవకాశం ఉంది, స్కాలర్షిప్తో వెళ్ళే అవకాశం ఉందా అని అడిగితే మేబీ చాలా తక్కువ మంది ప్రొఫైల్స్ వరకు ఉండే అవకాశం ఉండొచ్చు, చాలా మంది ఉండకపోవచ్చు. అది చూస్తే కానీ తెలియదు, ఎందుకంటే 12th అయిపోయినట్టు ఆల్రెడీ ప్రొఫైల్ బిల్డింగ్ కుదరదు. మేబీ చూస్తే సడన్గా చెప్పొచ్చు. ఇప్పుడు నిన్న స్టూడెంట్ వచ్చాడు మనకు, మంచి స్టూడెంట్ అది యాక్చువల్గా ఐఎన్ఎం అవార్డు గోశాల దీని నుంచి మంచి స్టూడెంట్. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఏదైనా ట్రై చేస్తే వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ అతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అతను జేఈ ఎలాగ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే కంటిన్యూ అవ్వండి, ఐఏఎస్ బెంగళూరుకి వెళ్ళండి, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పాను నేను. సో అట్లా కొంతమంది ప్రొఫైల్స్కి ఉన్నప్పుడు జనరల్గా చెప్తాం మేము, జనరల్గా అవకాశం ఉందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే వేరే అవకాశం ఏంటంటే వేరే అవకాశం ఏదంటే చూసుకోవచ్చు. సో ఇట్లాగ ఏదైనా అబ్రాడ్కి సంబంధించి ఏదైనా అవకాశం ఉందా లేదా చూసుకోవాలి. ఎగ్జామ్ ఏందా, లాంగ్ టర్మ్కి వెళ్ళాలి లేదా, మొత్తం ఓవరాల్గా అన్ని రకాల ఆప్షన్స్ ఇవన్నీ చూసుకుని ఇప్పుడున్నటువంటి టైంలో 12th మీద ఎలా ఫోకస్ పెట్టాలి, మార్కులు ఎలా తెచ్చుకోవాలి, 12th మార్క్స్ మీద మనం అప్లికేషన్స్ ఏం పెట్టాలి, లేదా ఇంజనీరింగ్ కాకుండా వేరే ఏమైనా వెళ్ళగలమా, వెళ్ళడానికి టైం సరిపోతుందా, లేదా ప్రిపరేషన్ అవ్వగలమా, లేదా 1 year గ్యాప్ తీసుకోగలమా, వీటితో పాటుగా ఇప్పుడు ఇవి కాకుండా వీటితో పాటుగా అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జూన్లో జరిగే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి 12th అయిన తర్వాత మీ ఇష్టం అండి. బిట్ సెట్ రాస్తారా, లేదా ఇంకో ఎగ్జామ్ రాస్తారా, ఈవెన్ ఎన్సీటీ ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ రాస్తారా, అట్లాంటివి ఏదైనా రాసుకుని ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. ఈవెన్ ఐఐటీస్లో కూడా మెడిసిన్ నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా బయోటెక్నాలజీ లేకపోతే బయాలజికల్ సైన్సెస్ ఎంపీసీ కూడా వెళ్ళొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ప్రైవేట్ కాలేజీలోని గీతంలోని కేఎల్యూకు ఎస్ఆర్ఎంలకు ఇట్లు గాట్లకు అమృతాలకు ఎవడో కన్సల్టెంట్ చెప్పాడు కదా అని చెప్పేసి, లేదా కాలేజీ ప్రిన్సిపల్ చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దయచేసి అవి రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏరియాస్ చాలా దానికి క్లియర్ కట్ పాత్ ఉండాలంటే, పాత్ చాలా క్లియర్గా ఉండాలంటే అవన్నీ. ఎందుకంటే రిస్కీ బ్రాంచెస్ చాలా హై ప్రాఫిట్, హై రిస్క్ హై ప్రాఫిట్ ఉన్న ఏరియాస్ అంటే అవన్నీ. అవి మంచి కాలేజెస్లో ఎంపీసీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. బయాలజీ రిలేటెడ్ కాంబినేషన్కి వెళ్ళకూడదని లేదండి. డోంట్ థింక్ దట్ ఎంపీసీ కదా నేను ఓన్లీ ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేకపోతే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అలా ఏం లేదండి. వేరే ఫీల్డ్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇదంతా డేమే డిసైడ్ అయి ఉంటుంది. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో దాన్ని బట్టి 50% డిసైడ్ అయి ఉంటుంది తప్ప కోర్స్ బట్టి ఉండదు. సో కాలేజీ మ్యాటర్ కోర్స్ కంటే కూడా. కాలేజీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఎందుకంటే మీరు ర్యాంక్ రాలేదంటేనే సరిగ్గా రాయలేదంటే మీరు యావరేజ్ స్టూడెంట్. సో మళ్ళీ కాలేజీ యావరేజ్గా ఉన్న కాలేజీకి వెళ్ళి మళ్ళీ యావరేజ్గా ఉన్న బ్రాంచ్కి వెళ్తే ఈ 3 యావరేజ్లు అనేది ఇప్పుడు వర్స్ట్ కాంబినేషన్ అండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. సక్సెస్ పర్సెంటేజ్ 1 or 2% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోవాలంటే మనం యావరేజ్గా ఉన్నామా, కాలేజీ ఎలా ఉంది, బలంగా ఉందా, యావరేజ్గా ఉందా, అది యావరేజ్గా ఉందా, మనం జాయిన్ అయ్యే కోర్స్ ఎలా ఉంది, అది కూడా యావరేజ్గా ఉందా, ఈ రేంజ్ అది సార్ చెప్పారు. 2 స్ట్రాంగ్ ఉండాలండి. మనమన్నా స్ట్రాంగ్ మనము లేదంటే కాలేజీ లేదా కోర్సు, ఈ 2 బలంగా ఉంటే అట్లీస్ట్ కొంత ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. 3 బలంగా అందరికీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్గా ఇవి మీరు ప్లాన్ చేయండి. అట్లాగే ఇప్పుడు ఏదైతే మీరు జేకి సంబంధించి నేను మెయిన్స్ 2 బాగా ప్రిపేర్ అవ్వాలో లేదంటే 12th ప్రిపేర్ అవ్వాలన్న డౌట్ చాలా మందికి ఉంటుందండి. అది స్టూడెంట్స్ని చూస్తే కానీ చెప్పలేనండి నేను. ఎందుకంటే స్టూడెంట్ మార్క్ టెస్ట్లు చూస్తూ ఉంటాను. అందుగురించి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా మార్క్ టెస్ట్ మార్కులు తెచ్చుకోమంటాం మేము. అది సబ్జెక్ట్ వైజ్ తెచ్చుకోమంటాం. మార్క్ టెస్ట్ మార్కులు చూసి ఆలోచించేయండి. మార్క్ టెస్ట్ మార్కులు ఏ విధంగా వచ్చినాయి ఏంటి, ఇప్పుడు 12th సాక్రిఫైస్ చేసి నిజంగా జేఈ మెయిన్స్ మనం చదివితే మనకి ఎలా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఏంటి, ఇది ఒక్కసారి కొంత మార్కులు చూసి డిసైడ్ చేసుకోవాలండి. ప్రాబబ్లీ కొంతమంది అయితే అసలు మెయిన్స్ 2 అట్లా డైరెక్ట్గా అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో అది ఒకసారి చూసుకోవాలి. సో అబ్రాడ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నాన్ ఇంజనీరింగ్కి సంబంధించి మెడికల్కి సంబంధించి అవన్నీ కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీరు అదర్ ఎగ్జామ్స్ రాయొచ్చండి. సియూటీ ఎగ్జామ్ రాస్తారా లేకపోతే వేరే ఎగ్జామ్ రాస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జామ్స్ రాయొచ్చు. బట్ కౌన్సిలింగ్లో వెళ్ళినప్పుడు కానీ ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు కానీ కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడం. ఒకవేళ బెటర్ క్వాలిటీ ఉన్న కాలేజీ రాకపోతే మీరు జాయిన్ అయినా ఉపయోగం లేదు. ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడున్న శరవేగంగా పెరుగుతుంది టెక్నాలజీ. సిలబస్లో ఓల్డ్ సిలబస్లో చెత్త సిలబస్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ చెత్త గూగుల్లోని చెత్త యూట్యూబ్లోని ఎవడ పడితే ఆడు మీరు కూర్చుని మీడియాలో ఈ కాలేజీకి వెళ్ళండి, లేకపోతే బీవీఆర్ ఐటీకి వెళ్ళండి, లేకపోతే అది ఆ కాలేజీకి వెళ్ళండి, లేకపోతే ఈ అద్భుతాకి వెళ్ళండి, లేకపోతే దీనికి వెళ్ళండి దానికి వెళ్ళండి అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పి వెళ్తున్నారు తప్ప అసలు ఇప్పుడు పరిస్థితి అలా లేదండి. 2020 ఎప్పుడు 23లో చెప్పాను 25 చాలా వర్స్ట్గా ఉంటుందని, 25లో చెప్పాను 26 వర్స్ట్గా ఉంటుందని, మళ్ళీ చెప్తున్నాను 26 కంటే 27 ఇంకా వర్స్ట్గా ఉంటుంది. నిన్న కాక చూడండి ఈ వీడియో చేసే టైంకి ఇప్పుడు నేను చేసే టైంకి ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ 30 లక్షల కోట్లు ఎన్నో షేర్లు సడన్గా పడిపోయినాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అని ఏఐ మీదకి వెళ్ళి అది ఇంకా దాని రిజల్ట్ ఇంకా రావట్లా. చాలా హ్యూజ్ ప్రెజర్ ఉంది ఆ కంపెనీస్కి. అమెజాన్ కూడా తీసేసాడు. 2026 గురించి మాట్లాడు. 2027 కూడా ఇంకా వర్స్ట్గా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మార్కెట్ అంతా. మార్కెట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైతే మీకు అవుతుందో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఆటోమేటిక్గా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు జరిగినప్పుడు చాలా మంది బలైపోతున్నారు.
ఎందుకంటేనండి లో ఇన్కమ్కి హై ఇన్కమ్కి డిఫరెన్స్ పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్టింగ్ శాలరీ 4 లక్షలు ఉండేది మేము చదివినప్పుడు కూడా. ఈవెన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి మేము చదువుకున్న రోజుల్లో కూడా 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు ఇచ్చేవారు. హైయెస్ట్ శాలరీ మా అయితే 15 లక్షలు ఉంటుంది. ఈ 15 లక్షలదే 1.5 CR వెళ్ళిపోయింది ఇండియాలో హైయెస్ట్ శాలరీ. లో ఏమో 2 లక్షలు పడిపోయింది. ఈ గ్యాప్ పెరుగుతుంది. ఈ కింద ఉన్నటువంటి జాబ్స్ జనరల్ జాబ్స్ అంటారు. ఈ జనరల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనరల్ జాబ్స్ ఎవడైనా చేయగలిగే జాబ్స్ అంటారు. ఇప్పుడు కేఎల్యూ వెళ్ళి మన టీసీఎస్ 850 మందిని తీసుకెళ్ళాడు. సరే ఆఫర్ లెటర్లు ఇచ్చాడు, జాబ్లు ఇస్తాడు 2 లక్షలు, కానీ ఎవడైనా చేయగలిగిన జాబ్స్ అయ్యి. ఈ జనరలైజ్డ్ జాబ్స్ అంటారు, జనరల్ నేచర్ ఉన్న జాబ్స్ అంటారండి. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇవి అంతా ఆటోమేషన్ అయిపోతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇవి ఉండవు, ఈ జాబ్లు ఉండవు. స్పెషలిస్ట్లకే ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. ఆ స్పెషలిస్ట్లు చదవాలంటే స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉండి స్ట్రాంగ్ కాలేజీల్లో అంతా ఉండాలి. అంతా R&D బేస్డ్ అండి ఇప్పుడు అంతా కూడా. నేను సిబిఐటీకి వెళ్తాను సార్, R&Dకి చేసి బయోటెక్నాలజీ సిబిఐటీలో చేసి నేను మంచిగా PhDకి వెళ్తాను. ఏంటిది మాట్లాడడానికి కూడా బుర్ర బుద్ధి ఉండి సావాలి మనకి. అసలు అంటే అమాయకత్వం కూడా లిమిట్ ఉంటుంది. ఇంకా లిమిట్ దాటిపోయింది జనాలకి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? సిబిఐటీలో బయోటెక్నాలజీకి వెళ్ళి ఎక్కడ రీసెర్చ్ చేస్తావు? ఎవడన్నా ఇంతకుముందు వెళ్ళాడా సిబిఐటీలోకి వెళ్ళాడా? ఎవడన్నాను ఎవడో చెప్పాడు సార్ నాకు, ఎవడో సజెషన్ చేశాడు సార్ నాకు కన్సల్టెంట్. ఏంటి చేయడం నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా మీకు సజెషన్ చేస్తే వాడే చదువుకున్నాడు, వాడు ఎక్కడ చదివాడు, వాడి పెర్ఫార్మెన్స్ ఏంటి, ఖాళీగా ఉండి బోపులాగా ఉండాడు చెప్తున్నాడా, లేకపోతే ఏంటి, వాడి ఇంట్లో వాడు ఎంత ఉద్ధరించాడు, ఆడెంత ఉద్ధరించబడ్డాడు, వాడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాడా, రీసెర్చ్ అంటే తెలిసా ఆడికి, అసలు PhD ఎప్పుడైనా చేశాడా, మంచి కాలేజీలో చేశాడంటే కొనుక్కుంటే కూడా వస్తాయండి. ఇవన్నీ కూడా అవగాహన లేకుండా సలహాలు తీసుకుని సఫర్ అవుతున్న విద్యార్థులు మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్కువ మంది ఆడలే ఉన్నారండి. సార్ ఎవరో చెప్పారు, సార్ ఎవరో చెప్పారు, ఎవడు చెప్పాడు తెలియదు, వాడికున్న ఇదేంటి తెలియదు. అది కాదండి, ఎప్పుడు మీరు రీసెర్చ్ ఏరియాస్కి వెళ్ళాలన్నప్పుడు ల్యాబ్స్ చూసుకోవాలి. ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరు, ఎక్విప్మెంట్ ఏంటి, ఆ ల్యాబ్ ఇన్ఛార్జి లేదా ల్యాబ్కి సంబంధించిన ప్రొఫెసర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ PhD ఎక్కడ చదివారు, PhD చేస్తే గొప్ప కాదు. వాళ్ళు ఇంతకుముందు పబ్లికేషన్స్ ఎలాంటివి చేశారు, వాళ్ళ HNDX ఏ విధంగా ఉంది, వాళ్ళ సైటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకున్న ఇండస్ట్రీ కనెక్షన్స్ ఏంటి, దీన్ని బట్టి అప్పుడు వస్తుంది మీకు ఆ స్ట్రెంగ్త్. అలాంటివి నెతుక్కుని ఎంక్వైరీ చేసుకుని కాలేజీకి వెళ్ళాలి. అంతే తప్ప శ్రీనిధి కాలేజీకి వెళ్ళి నేను రీసెర్చ్ చేసి వెళ్తాను. శ్రీనిధి కాలేజ్ రీసెర్చ్ ఎందుకు ఉంటుంది అసలు? ఎక్కడైనా ఎంసెట్ కాలేజీలో ఒక రీసెర్చ్ అనేది జరుగుతుందా 2 రాష్ట్రాల్లో? ఒక్క కాలేజీ చెప్పండి, ఉస్మానియా JNTUతో సహా చెప్పండి నాకు ఒకసారి. ఎక్కడంటే అసలు అది చూడాలండి. అవి జనరల్గాను CS ర్యాంకింగ్స్ అని లేకపోతే రీసెర్చ్ అని లైడెన్ ర్యాంకింగ్స్ ఇచ్చాడు, చూస్తే తెలుస్తుంది. ర్యాంకింగ్ అంటే ర్యాంకింగ్ చూడమని కాదు, ఇదోటి ప్రాబ్లమ్. నాలుగు ఎవడన్నా వీడియో చేస్తే సరే చూస్తున్నారు, బాగానే ఉంది, అర్థమవుతుందిలేండి. బట్ డెప్త్లోకి వెళ్ళి ఆ పేపర్స్ ఏ ఏరియాలో పేపర్స్ ఎంతమంది రాశారో చూడాలండి. కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి తెలియదు, చదువుకున్న పేరెంట్స్కి చెప్తున్నానండి ఎక్స్క్లూసివ్గా. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి ఇక్కడ, కాకపోతే వేరే దేశాలు ఉంటాయి. అలాంటి వాటికి వెళ్తే మీరు అన్నట్టు బయోటెక్నాలజీ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఇది. అట్లాగే ఎవరైతే స్టూడెంట్స్ 12th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 12th క్లాస్ మరీ వీక్గా ఉన్నారు అనుకోండి CBSE ISCలోను, నా సజెషన్ 12th ఎగ్జామ్స్ రాయడం మానేసి 1 year మళ్ళీ 12th క్లాస్ బాగా చదివి మార్కులు తెచ్చుకోండి. నా 1 year పోతే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు కాబట్టి ఇది హార్ష్ డిసిషన్ అని చెప్పింది. మానేస్తే బెటర్. కరెక్ట్గానే విన్నారు మీరు. మరి 70 or 75 వస్తాయి. లేదు సార్ మానేయడం ఎందుకు సార్, ఇప్పుడు దాకా యావరేజ్ చదివాను, ఇప్పుడు బాగా చదివేస్తాను నేను, మళ్ళీ మానేయడం 1 year ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. వీక్గా ఉన్నవాడు ముందుగా ప్రయాణం చేయకూడదు. అక్కడ ఆగి బలం తెచ్చుకుని స్ట్రెంగ్తన్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మూవ్ అవుతూ ఉండాలి. అదే తప్ప నేను వెళ్ళిపోతాను, నడిచేస్తాను, పరిగెట్టేస్తాను, నడుస్తూనే ఉంటాను, నన్ను ఆపకండి సార్ ఆపకండి అని అన్నవాడు చివరికి లాగిపోతాడు. సో మేబీ కొంతమందికి డెసిషన్ ఆపాల్సిన అవసరం ఏమైనా ఉంటే ఆపాల్సి వస్తుంది. పైగా కొంచెం జ్యుడిషియస్గా డెసిషన్ తీసుకుంటే 12th సరిగ్గా రాదేమో అలా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే CBSE ISCలో ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలంటే అది మంచి బోర్డ్స్ కాబట్టి 12th ఒకసారి మార్క్స్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకెళ్ళలేడు. సో అది ముందే ప్లాన్ చేసుకోవాలి. అది ముందే ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా తేడా జరిగితే అవసరమైతే బ్రేక్ ఇస్తే నష్టమే లేదు. 1 year బ్రేక్ ఇస్తే ఇబ్బంది అవుతుందంటే ఎవడో చెప్పాడంటే ఎవడ మాట్లాడి ఎవడో చెప్పాడు. ఆ చెప్పినోడికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటనేది ఎవడో కనుక్కోడు. మా ఇంటి పక్క కూడా చెప్పాడు సార్, లేకపోతే ముందున్నవాడు ఆడు చెప్పాడు సార్, ఇటు చెప్పాడు అంటారు. కాదండి, గ్యాప్ వచ్చినా ఏమీ పర్వాలేదు. 12th మార్క్స్ అవుట్ అయిపోయింది అనుకోండి, పొరపాటు తక్కువ మార్కులతో మీరు మంచి కాలేజీలు ఇండియాలోనే వెళ్ళారు, లేదా అబ్రాడ్లో కూడా వెళ్ళారు, ఈవెన్ స్కాలర్షిప్లతో కూడా వెళ్ళారు. చాలామంది చేసే తప్పండి. సో ఇది కూడా ఒక పారామీటర్ ఉంటుందండి. అది అలాగే మీరు ఏ బోర్డు చదువుతున్నారు అన్నది కూడా చూసుకోవాలండి. ఇదంతా కాకుండా కొంతమంది మ్యాథ్స్ ఒలింపియాడ్స్ క్యాంపులకు వెళ్ళి ఉంటారండి. INMO కానీ, లేకపోతే ఫిజిక్స్ ఒలింపియాడ్ కానీ, లేకపోతే కెమిస్ట్రీ ఒలింపియాడ్ కానీ, లేకపోతే ఈవెన్ IOA ఒలింపియాడ్ కానీ, ఈవెన్ ఇలాంటి ఒలింపియాడ్స్ వెళ్ళి ఉంటారు. మీకు ఆ ఒలింపియాడ్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎంట్రీ. ఇప్పుడు IIT ముంబై వాడు డైరెక్ట్గా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నాడు, IIT గాంధీనగర్ డైరెక్ట్గా సీట్ ఇస్తున్నాడు, IIT మద్రాసు కొత్తగా స్టార్ట్ చేశాడు, ఈవెన్ IIIT హైదరాబాద్ ఉంది, ISA ఉంది, ఈవెన్ CMI ఉన్నాయి. ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్ అన్ని కూడా ఒలింపియాడ్ వాళ్ళకి డైరెక్ట్గా సీట్లు ఇచ్చి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఒలింపియాడ్ క్యాంప్స్ వచ్చినాయో అవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రాబబ్లీ అవి ఇమీడియట్గా అప్లై చేసి పెట్టుకోండి. ఈవెన్ JEE ర్యాంక్ వస్తుంది అనుకున్నప్పటికీ కూడా పెట్టుకోండి. ఎందుకంటే తెలియదు కదా నేను జరుగుతుంది ఏంటంటే తెలియదు కాబట్టి ఇదంతా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుని అలాగే ఏదైనా ఒలింపియాడ్స్ ఎవరైనా వచ్చి ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. మేబీ ఏదైనా ఒలింపియాడ్ ర్యాంక్స్ ఇంకా కొంచెం బెటర్ ర్యాంక్స్ వచ్చినాయి అనుకున్నట్లయితే ఏదైనా అబ్రాడ్ కానీ ఏదైనా US లాంటి టాప్ కాలేజెస్ ఉంటాయండి, వాళ్ళు అడ్మిషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ అట్లాగే ఏదైనా ట్రై చేసి ఒలింపియాడ్ వాళ్ళు ఏదైనా ఉన్నట్లయితే మంచి టాప్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అలా ఏదైనా ఎగ్జామ్స్ రాసుకుని అలా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటే
చక్కగా అలా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మేబీ మీరు బయాలజీ లేదని బయాలజికల్ ఫీల్డ్కి వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు, బట్ మంచి కోర్సులకి మంచి కాలేజెస్కి వెళ్ళాలి. సో అది ఇండియాలోనే ఉంటుంది, అబ్రాడ్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మెడిసిన్కి వెళ్ళొచ్చు అని అడిగితే ఆన్సర్ ఎస్ ఎంపీసీ వాళ్ళు. అలాగే ఎంపీసీ వాళ్ళు మిగతా ఫీల్డ్స్కి వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు సడన్గా టర్న్ అయితే అది ప్రిపరేషన్ అయ్యే అంత టైం కానీ దానికి ఎగ్జామ్స్కి అప్లై చేసి అంత డెడ్ లైన్స్ అయిపోయి ఉంటాయి, లేదా ప్రిపరేషన్ టైం సరిపోదు. కాబట్టి దానికి ఏదైనా గ్యాప్ తీసుకుని చేయాలా లేదా అనేది కొంత ఆలోచన చేసి ఆ స్టూడెంట్ యొక్క ఎబిలిటీని చూసుకుని మీకు మీరే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అది అవకాశం ఏమైనా ఉంటుంది. సరే ఇంజనీరింగ్ నేను కంప్యూటర్ సైన్స్ నాకు ఇది రాలేదు కాబట్టి నేను ఎంసెట్ కాలేజ్ చదువుతానంటే నో, అసలు మీకు ఎవరు మిమ్మల్ని పట్టించుకుని నాదిరే ఉండడు, మీరు అనాథ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అది ఎవరికి ఏమీ వచ్చేది ఏమి ఉండదు. అన్ని కాగ్నిజెంట్లో టీసీఎస్ వస్తున్నాయి, ఇలా ఉండవండి. జీసీసీ అని ఉంటుంది, జీసీసీస్ అని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని వీడియో ఇంకా నేను చేయలేదు, అది చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ప్రతి పెద్ద కంపెనీ కూడా అంతా కూడా ఇండియాలో భారతదేశంలో ప్రతి వాళ్ళు జీసీసీస్ పెట్టేస్తున్నారు. జీసీసీస్ పెట్టారంటే చిన్న ఐటీ కంపెనీస్ మొత్తం వేసిపోతాయి. ఎందుకంటే వాడు గూగుల్ పని అవుట్ సోర్సింగ్ చేశాడు మొన్నటిదాకా టీసీఎస్ వాడికి. ఇప్పుడు వాడు అవుట్ సోర్సింగ్ చేయడు, వాడే గూగుల్లో జీసీసీ పెట్టుకుని ఇండియాలో పెట్టుకుని వాడే రన్ చేసుకుంటాడు. జేపీ మోర్గాన్ దగ్గర 2000 జీసీసీస్ భారతదేశంలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 2030 కల్లా 100 బిలియన్లో రెవెన్యూకి వెళ్ళి దశగా వెళ్తుంది. చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది భారతదేశం. జీసీసీలో నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పొచ్చు మనం. ఈ జీసీసీ ఎప్పుడైతే వచ్చే చిన్న కంపెనీలు మొత్తం వేసిపోతాయి. ఇంకా అవుట్ సోర్సింగ్ అన్న పదం చాలా వరకు తగ్గిపోతుంది. మొత్తం అంతా కూడా పేరెంట్ కంపెనీకి సర్వీస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అది నేను సపరేట్గా జీసీసీ సంబంధించిన వీడియో చేసినప్పుడు డీటెయిల్గా చెప్తాను, బట్ మీకు జస్ట్ క్లూ ఇస్తున్నానండి. ఆ చిన్న లెవెల్లో జాబ్లు ఎంసెట్ కాలేజీలోను, ఈ డీమ్డ్ కాలేజీలో అమిటీకి వెళ్తాను, లేకపోతే బెన్నిట్కి వెళ్తాను, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్తాను, ఆడెవడ కన్సల్టెంట్ చెప్పాడు, ఆడెవడ పిఆర్ఓ చెప్పాడు. ఈ బ్రోకర్ నా కొడుకులు అందరూ డబ్బులు తీసుకుని వీళ్ళందరూ వీళ్ళు నాశనం చేసేస్తున్నారు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్స్ కూడా డబ్బులు తీసుకుని ఈ బ్రోచర్లు ఇచ్చి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. చూసుకోవాలి కదా, ఎంతమంది 1,00,000 మంది ఉన్నారు దగ్గర మొత్తం కలిపితేనే. ఎట్లాగది అది చూసుకోండి, కనీసం స్టూడెంట్స్ చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఈ లో లెవెల్ ఉన్నవి అన్నీ కూడా జీసీసీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. కంపెనీస్ ఉంటాయన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మైక్రోసాఫ్ట్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేస్తున్నాను కదా, జస్ట్ నిన్న న్యూస్ చూడండి అంతే. నిన్న న్యూస్ చూడండి, మైక్రోసాఫ్ట్ షేర్ ఎలా పడిపోయింది తెలుస్తుంది మీకు. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరండి. దగ్గర 30 లక్షల కోట్లు ఎంతో లేచిపోయింది దెబ్బకి. సో ఇంత శరవేగంగా జరుగుతున్నాయండి ఇప్పుడు యాక్చువల్గా. సో అంత డీప్ రీసెర్చ్కి మనం వెళ్తున్నామండి. సో దానికి అనుగుణంగా సిద్ధపడిన అవసరమైతే 180 years కూర్చొని మీరు నాలెడ్జ్ గెయిన్ చేసి మంచి కాలేజెస్ వెళ్ళి R&D రిలేటెడ్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. ఫ్యూచర్ అంతా R&D రిలేటెడే ఉంటుంది, మామూలు నార్మల్గా ఉండదు. అలా భయపడుతున్నారు అనుకోండి, మీ వల్ల అవుతుందనుకోండి, మీకు రాదనుకోండి, కోర్స్ మారిపోండి, మంచి కాలేజీకి వెళ్ళండి. మారిపోండి, ఏం కాదు. మీరు డిజైన్కి వెళ్తారా, లేకపోతే లాకి వెళ్తారా, లేకపోతేనేమో అబ్రాడ్ వెళ్తారా, లేకపోతేనేమో ఇంకో కోర్స్కి వెళ్తారా, వెళ్ళండి. మెడికల్కి వెళ్తారా, లేకపోతే ఫార్మాకి వెళ్ళొచ్చు, ఎంపీసీ ఫార్మాకి వెళ్ళొచ్చు, ఈవెన్ నర్సింగ్ వెళ్ళచ్చు. ఫుల్ డిమాండ్ ఉంది ఆస్ట్రేలియన్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ. వెళ్ళండి, డబ్బులు అయితే ఇండియా అంటే అవి స్కాలర్షిప్స్ రావు చెప్తున్నాను. వెళ్ళండి, స్టెబిలైజ్డ్ జాబ్ కావాలంటే మీరు వెళ్ళొచ్చు. ఈవెన్ యూఎస్ వెళ్ళొచ్చా అంటే ప్రీ మెడికల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ కూడా వెళ్ళొచ్చు. మేబీ కొంతమంది ప్రొఫైల్ సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ అవుతుంది. వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఇట్లాగ ఏదైనా వేరే రకమైనటువంటి ప్లాన్స్ చేసుకుని మీరు వెళ్ళాలి తప్ప, లేదంటే నేను ఎక్కడ జాయిన్ అవుతాను సార్, నేను ఎక్కడ జాయిన్ అయినా ఎక్కడే వెళ్తాను సార్, టెక్ మహేంద్రకి వెళ్తాను సార్, ఎక్కడికి వెళ్ళను అని చెప్తూ ఉంటారు వీళ్ళు. అలా చేయకండి. మీరు వీక్గా ఉన్నారనుకోండి, అంత స్ట్రెంగ్త్ లేదు మీకు, మ్యాథమెటికల్గా ఫిజిక్స్ పరంగా అంత స్ట్రెంగ్త్ లేదు. మంచి కాలేజీ మీకు రాదు. డబ్బులు పెట్టుకుని వెళ్తే మనం మంచి కాలేజీకి వెళ్తే పికప్ అవుతారంటే అవుతారు, బట్ మంచి కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి, లేదా స్కాలర్షిప్లు తెచ్చుకుని అబ్రాడ్ వెళ్ళాలి. అది Tier 1 కాలేజీకి వెళ్ళాలి. మీరు Tier 2కి Tier 3కి వెళ్ళారనుకోండి, ఎవడో చెప్పాడు కదా, మొత్తం జీవితం మొత్తం సంకరాకిపోతుంది. అక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు అసలు యాక్చువల్గా, మరి వర్స్ట్గా ఉన్నాయి. సో Tier 1 కాలేజీకి వెళ్తే బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది ఆ థిన్ లైన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి యాక్చువల్గా. సో ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒకటే అని కాదు. ఇదంతా బేరేజ్ వేసుకుని జేఈ రాయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జూడిషియస్గా డెసిషన్ తీసుకోండి తప్ప అందరూ ఎమోషనల్ డెసిషన్ ఫుల్సే. అందుగురించి పేరెంట్స్ బ్రెయిన్ ఉండదని తిరుగుతూ ఉంటాను నేను. మార్కులు ఎవరికి 70-80 మార్కులు కూడా రానుడు జేఈ వస్తుందని చెప్పి 2 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్లో ఉండడం ఏంటి, మళ్ళీ ఎగ్జామ్ రాసిన రాలేదని చెప్పి బాధపడతారేంటి? బాధపడే హక్కు ఎక్కడ వచ్చిందిరా బాబు మీకు? మార్కులు ఏమైనా వచ్చేసరికి మీరు ఏమైనా బాధపడతా ఎడుతాకి, మళ్ళీ దాని డిప్రెషను. దేనికి డిప్రెషను? రాసిన మాక్ టెస్ట్లో కూడా రాలేదు కదా సరిగాను, మళ్ళీ ఇప్పుడు డిప్రెషన్, కొత్తగా డిప్రెషన్ ఏంటి? మళ్ళీ దానికి అనవసరంగా పిల్లలు పాడు చేయడం ఎందుకు నీకు? ఫస్ట్ అయితే అర్థం చేసుకోవాలి కదా. మిరాకిల్స్ వచ్చేసి లాటరీని తగిలేస్తాయి ఎగ్జామ్లను, తగిలేవు అలా తగలవు. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుసుకుంటాను సార్, అప్పటిదాకా నేను ఎవడి మాట ఎన్నో ఆడెవడో చెప్పాడు సార్ నాకు, నువ్వు తెలివైన నీకు వస్తుందని స్కూల్లో మా ప్రిన్సిపల్ కూడా చెప్పాడు అంటారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు తెలుస్తుంది కదా, ఒక్కొక్కటికి మాక్ టెస్ట్ చూసుకున్న తర్వాత ఈ ఎమోషనల్ థింగ్స్ని, లేకపోతేనేమో మా అబ్బాయి తెలివైనోడు వీడికి వచ్చేస్తుంది, ఈ ఎగ్జామ్ ముందు బాగా చదివేస్తున్నాడు, ఎగ్జామ్లో లాటరీ తగిలేస్తుందేమో, ఇలాగ పెట్టుకుని ఈ 11th 12th మొత్తాన్ని బోర్డు మార్కుల్ని మిగతాని నాశనం చేసేసుకుని మిగతా సోషల్ స్కిల్స్ లేకపోతే ఇంగ్లీషు లేకపోతే మిగతా అదర్ స్కిల్స్ ఏమీ రాకుండా మిగిలిపోతున్నారు. ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎంసెట్, వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ ఏముంటుంది? చివరికి ఏది ఆప్షన్ లేకుండా ఎంసెట్కి దిగజారిపోయే పరిస్థితికి అలా పడిపోతున్నారు. అలా పడిపోకుండా
కొంచెం హోల్డ్ చేసి వేరే ఆప్షన్స్ని చూసి ముందే అలర్ట్ అవ్వండి అని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, అయినా వెళ్ళలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, రేపు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఇది ఇంతే ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పుడు టైంలో ఏం చేయగలం మనం? 12th చదువుతామా, లేకపోతే మెయిన్స్ 2 రాయాలా, లేదా వేరే ఎగ్జామ్స్ రాయాలి? ఈ వీడియోలో చెప్పినట్టుగా అన్ని ఆలోచన చేసుకుని మంచి డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా కొంచెం హార్ష్గా అనిపించినా, తిట్టినట్టు అనిపించినా అందులో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యావరేజ్గా చదివే స్టూడెంట్స్ని మమ్మల్ని మీరు పట్టించుకోవాలంటే యావరేజ్ కదా, నా లేజీ స్టూడెంట్స్, యావరేజ్గా నిజంగా సిన్సియర్గా చదివే స్టూడెంట్స్కి చాలా ఆప్షన్స్ అయితే నేను చెప్పడం జరిగిందండి. ఇందులో కొన్ని మీరు మంచి ఆప్షన్స్ ఏదైనా పికప్ చేసుకుని కొంచెం ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా, ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచన చేసి ముందుకెళ్ళండి.